అందరికీ నమస్కారం. ప్రెజెంట్ నేను కర్నూలులోని కొండారెడ్డి బురుజు దగ్గర ఉన్నానండి. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. ఈరోజు ఆగస్టు 15, 2026వ సంవత్సరం. అందుకే మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందుకే మనం ఈరోజు కర్నూలు నగరంలో ఉన్న కొండారెడ్డి బురుజు గురించి తెలుసుకుందాం. అసలు కొండారెడ్డి ఎవరు? ఈ బురుజుకి కొండారెడ్డి బురుజు అనే పేరు ఎలా వచ్చింది? దీనిని ఎవరు నిర్మించారు? ఈ బురుజును ఎప్పుడు నిర్మించారు? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. తిరుపతికి ల్యాండ్ మార్క్ అంటే వెంకటేశ్వర స్వామి, అదే హైదరాబాద్కి ల్యాండ్ మార్క్ అంటే చార్మినార్, అదే మన ఈ కర్నూలుకు ల్యాండ్ మార్క్ ఏంటంటే ఈ కొండారెడ్డి బురుజునే చూపిస్తాం. ఇక ఈ కర్నూలు చేరుకోవాలంటే దాదాపుగా చెన్నై నుంచి అయితే 475 కిలోమీటర్ల డిస్టెన్స్లో, మరియు బెంగళూరు నుంచి అయితే 360 కిలోమీటర్ల డిస్టెన్స్లో, అదే వైజాగ్ నుంచి అయితే 700 కిలోమీటర్ల డిస్టెన్స్లో, మరియు హైదరాబాద్ నుంచి అయితే 240 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ కర్నూలు అయితే ఉంది. కర్నూలు నుంచి ఈ కొండారెడ్డి బురుజు చేరుకోవడానికి కర్నూలు బస్టాండ్ నుంచి 2.8 కిలోమీటర్లు, అదే రైల్వే స్టేషన్ నుంచి అయితే కర్నూలు రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ కొండారెడ్డి బురుజు అయితే ఉంది. ఇక ఎయిర్ ట్రావెల్ చేసి వచ్చే వాళ్ళైతే ఈ కొండారెడ్డి బురుజు నుంచి జస్ట్ 25 కిలోమీటర్స్ దూరంలోనే మనకు ఎయిర్పోర్ట్ అవైలబుల్గా ఉంది. అలా ఎయిర్ ట్రావెల్ చేసి వచ్చే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ కొండారెడ్డి బురుజును అయితే సందర్శించవచ్చు. కర్నూలు పట్టణానికి ఈ కొండారెడ్డి బురుజు అనేది ఒక ఐకాన్గా మిగిలిపోయింది. కర్నూలు అంటేనే మొదటగా మనకు గుర్తుకు వచ్చేది ఈ కొండారెడ్డి బురుజే. ఈ కొండారెడ్డి బురుజును 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య రాజులైన శ్రీకృష్ణదేవరాయల సోదరుడు అచ్యుతదేవరాయలు ఈ రాయలసీమను పరిపాలిస్తున్న సమయంలో ఈ బురుజునైతే నిర్మించాడు. ఒకప్పుడు ఈ బురుజుని అచ్యుతదేవరాయ బురుజు అని పిలిచేవారట. క్రీస్తు శకం 1529 నుండి 1549 మధ్యకాలంలో శ్రీకృష్ణదేవరాయల సోదరుడైన అచ్యుతదేవరాయలు ఈ కొండారెడ్డి బురుజును నిర్మించినట్టు ఒక చోట అయితే చెప్పారు. కానీ చారిత్రాత్మకంగా ఎక్కడా ఎటువంటి ఆధారాలు అయితే మనకు లభించలేదు. ఈ కర్నూలులో అప్పటి రాజులు ఈ కొండారెడ్డి బురుజుతో పాటుగా మొత్తం 4 బురుజులను అయితే నిర్మించారు. అయితే మిగతా 3 బురుజులు మాత్రం శిథిలావస్థలో ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కొండారెడ్డి బురుజు ఒక్కటే చెక్కు చెదరకుండా అలాగే నిలిచి ఉంది. శిథిలమైన 3 బురుజుల్లో ఒకటైతే విక్టరీ టాకీస్ దగ్గర ఉంది, దానిని ఎర్ర బురుజు అంటారు. మిగిలిన 2 బురుజులు వచ్చేసి తుంగభద్ర నదీ తీరాన ఉన్న సాయిబాబా ఆలయం దగ్గర అయితే ఉన్నాయి. ఈ బురుజులను ఎందుకు నిర్మించారంటే శత్రువులు ఈ ప్రాంతం మీద దాడి చేయకుండా వీటిని వాచ్ టవర్స్ లాగా ఉపయోగించేవారట. ఎల్లప్పుడూ ఈ బురుజుల మీద సైనికులు పహారా కాసేవారట. రాత్రి పగలు అనే తేడా లేకుండా పహారా కాసేవారు. ఇప్పుడు మన భారత పురాతత్వ శాఖ వారు ఈ బురుజును జాగ్రత్తగా కాపాడుకుంటూ శిథిలమైన ప్రదేశాన్ని పునర్నిర్మించుకుంటూ జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది ఒక టూరిజం ప్లేస్ గాను, షూటింగ్ స్పాట్ గాను తయారైంది. ఈ బురుజులన్నింటినీ ఎర్రటి ఇసుక రాయితో నిర్మించారు. కర్నూలు పక్కన ఉన్నటువంటి జగన్నాథ గట్టు అనే ఊరి దగ్గర నుంచి ఆ రాళ్లను తీసుకువచ్చి ఈ బురుజులను ఇసుక, బెల్లం, సున్నం, కోడిగుడ్డులోని తెల్లసొన ఈ మిశ్రమంతో గోడలను నిర్మించారు. ఈ కర్నూలు నగరాన్ని ఒకప్పుడు కందనవోలు అని పిలిచేవారు. 12వ శతాబ్దంలో అలంపూర్లోని పాలకులు దేవాలయాల నిర్మాణం కోసం వడ్డెరలు ఎద్దుల బండ్లపై రాళ్లను ప్రస్తుతం కొండారెడ్డి బురుజు ఉన్న ఈ ప్రాంతం నుండి అలంపూరుకు తీసుకుని వెళ్ళేవారట. తుంగభద్ర నది ఒడ్డున ఆ బండ్లను ఆపి చెట్ల కింద కాసేపు సేద తీరి
నది దాటే సమయంలో బండి చక్రాలు సాఫీగా సాగడానికి బండి ఇరుసుకు చక్రానికి మధ్య గ్రీజును వాడేవారు. ఈ గ్రీజునే కందెన అనేవారు. అక్కడి నుంచి నదిని దాటి అలంపూరు బయలుదేరేవారు. అలా ఈ ప్రాంతానికి ఒకప్పుడు కందనవోలు అనే పేరు వచ్చింది. కాలక్రమంలో ఈ కందనవోలు కాస్త కర్నూలుగా రూపాంతరం చెందింది. ఇక ఈ కొండారెడ్డి బురుజుకు ఆ పేరు ఎలా వచ్చిందంటే, కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారము మనకు తెలిసింది ఏంటంటే, క్రీస్తు శకం 1602 నుండి 1618 మధ్యకాలంలో ఈ కర్నూలు ప్రాంతాన్ని అబ్దుల్ వహాబ్ అనే రాజు పరిపాలించేవాడట. ఆ సమయంలో నందికొట్కూరు పాలెగాడైన కొండారెడ్డి ఈ రాజు అజమాయిషిని ధిక్కరించేవాడట. ఇలా రాజు అజమాయిషిని ధిక్కరించడంతో కోపగించిన అబ్దుల్ వహాబ్ కొండారెడ్డిని ఈ బురుజులోని కారాగారంలో బంధించాడట. కొండారెడ్డి ఈ బురుజులోనే ఖైదుగా మరణించాడు. అలా శిక్ష అనుభవిస్తూనే ఈ బురుజులోనే ఆయన మరణించాడట. అందువలనే ఈ బురుజుకి కొండారెడ్డి బురుజు అనే పేరు వచ్చింది అని అంటారు. మరికొంతమంది అభిప్రాయం ప్రకారము అలంపూర్ ప్రాంతంలోని దేశభక్తుడైన కొండారెడ్డి ఆంగ్లేయుల అధికారాన్ని ధిక్కరించడంతో బ్రిటిష్ వారు ఈ కొండారెడ్డిని ఈ బురుజులో బంధించారు అని అంటారు. ఏది ఏమైనప్పటికీ ఈ కొండారెడ్డి బురుజు నిర్మించింది మాత్రం విజయనగర సామ్రాజ్య రాజైన అచ్యుతదేవరాయలు అన్నది నిజం. ఈ కొండారెడ్డి బురుజు యొక్క మొదటి అంతస్తులో ఒక సీక్రెట్ సొరంగ మార్గం ఉంది. దాన్ని చూస్తే తాళం వేసింది. కానీ ఈ సొరంగ మార్గము ఇక్కడి నుంచి 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న గద్వాల్ కోటకు ఇందులోంచి దారి ఉంది అని చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం అయితే దీని ఎంట్రన్స్ అయితే క్లోజ్ చేసింది. కానీ ఇక్కడి నుంచి గద్వాల్ కోటకు చేరుకోవచ్చో లేదో నాకైతే తెలియదు. కానీ పర్పస్ లేకుండా మన పెద్దవాళ్ళు ఏ పని చేయరు అని నాకు తెలుసు. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఈ కోటలో ఎదురైనప్పుడు, ఈ కోటలో ఉన్న పాలకులకు ఎదురైనప్పుడు ఈ సొరంగంలో నుంచి, ఈ మార్గంలోంచి తప్పించుకోవచ్చు అని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. క్రీస్తు శకం 1505 నుండి 1509 మధ్యకాలంలో కర్నూలును తులువ వీర నరసింహరాయలు పరిపాలించేవాడట. బీజాపూర్ సుల్తాన్ అయిన యూసఫ్ ఆదిల్ షా తుంగభద్ర నది దాటుకొని ఈ కొండారెడ్డి బురుజుపై దండెత్తాడట. ఆ సమయంలో తులువ వీర నరసింహరాయలకు ఆరవీడు రామరాజు అండగా నిలబడి బీజాపూర్ సుల్తాన్ను, అతని సైన్యాన్ని ఈ కందనవోలు నుండి పరిగెత్తేలా చేశాడు. దీంతో విజయనగర రాజైన తులువ వీర నరసింహరాయలు రామరాజును మెచ్చుకొని ఈ కందనవోలు కోటను బహుమతిగా ఇచ్చాడట. కందనవోలు కోట 3 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో శత్రువుల నుంచి రక్షణ కోసమే కాకుండా హంద్రి మరియు తుంగభద్ర నదుల వరదల నుంచి కూడా ఈ కందనవోలును కాపాడటానికి ఈ బురుజులనైతే నిర్మించడం జరిగింది. 1930లో భారతీ పత్రికలో ఈ బురుజు గురించి ప్రచురించారు. అయితే ఆ ప్రచురణలో దీన్ని రామానాయుడు బురుజు అని పేర్కొన్నారు. కాబట్టి ఈ బురుజుని ఆ టైంలో రామానాయుడు బురుజు అని కూడా పిలిచేవారని తెలుస్తూ ఉంది. ఈ కొండారెడ్డి బురుజులో 3 అంచెల సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. మొదటి అంతస్తులో మొదటి మరియు చివరి గదుల్లో ఆయుధాలను అయితే నిల్వ ఉంచేవారట. మనం చూస్తున్నది వాటినే. మధ్య గదుల్లో 5 ఉన్నాయి. వీటిని ఈ మధ్య గదుల్లో విశ్రాంతికి వాడుకునేవారట. ఈ మధ్య గదులను సైనికులు విశ్రాంతి కోసం వాడుకునేవారట. ఇక రెండవ అంచె సెక్యూరిటీ వస్తే ఇక్కడ కనిపిస్తున్న ఈ మెట్ల నుంచి పైకి వస్తే ఇక్కడ గోడకు చిన్న చిన్న రంధ్రాలు మనకు కనిపిస్తాయి. ఈ గోడల్లోంచి గన్స్తో ఫైరింగ్ జరిపేవాళ్ళు. కింద కనిపిస్తున్న ఈ రంధ్రాల్లోంచి వేడి నూనెను లేదా వేడి నీటిని శత్రువులపై పోసేవారట.
ఇక మూడవ అంచె సెక్యూరిటీ సిస్టమ్ చూస్తే ఇక్కడి నుంచి చూస్తే దూరంగా 7 కిలోమీటర్ల మొత్తం ప్రాంతం ఇక్కడికి క్షుణ్ణంగా మనం చూడవచ్చు. సో ఈ విధంగా 3 అంచెల సెక్యూరిటీ సిస్టమ్ మనకు ఆ కాలం నుంచే ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ పొడవాటి గొట్టం ఒక లైట్ టవర్ లాగా పనిచేసేది. దీనిపైన ఒక కాగడా ఉంచి దానికి రాత్రిపూట నిప్పు అంటించేవారు. దీన్ని ఒక దీపస్తంభంగా ఉపయోగించేవారు ఆ రోజుల్లో. ప్రతి సంవత్సరం ఈ కొండారెడ్డి బురుజు దగ్గర ఆగస్టు 15కు మరియు జనవరి 26 రిపబ్లిక్ డే రోజు, స్వాతంత్ర దినోత్సవం రోజు ఇక్కడ జెండా ఎగురవేయడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ కర్నూలులోని కొండారెడ్డి బురుజు గురించి నాకు తెలిసిన వివరాలు, విశేషాలు. ఇక మీకేమైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాతో పాటు మన వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారు. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.